తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్టు అగ్రనేత బర్సీ దేవా లొంగిపోయాడు. దేవాతో పాటు 48 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. హిడ్మా మృతి తర్వాత ఆ స్థానంలో బర్సీ దేవాన్ని నియమించింది మావోయిస్టు పార్టీ. ఆయుధాల సేకరణలో బర్సీ దేవాది కీలక పాత్రని చెప్తున్నారు పోలీసులు. 48 మౌంటెడ్ ఎల్ఎంజీ వెపన్స్ తో పాటు 20 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కగార్ ఆపరేషన్ తర్వాత అతిపెద్ద లొంగుబాటు ఇదే. తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్టు అగ్రనేత బర్సీ దేవా లొంగిపోయాడు. దేవాతో పాటు మరో 48 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. హిడ్మా మృతి తర్వాత ఆ స్థానంలో బర్సీ దేవాన్ని నియమించింది మావోయిస్టు పార్టీ. ఆయుధాల సేకరణలో బర్సీ దేవాది చాలా కీలక పాత్రని చెప్తున్నారు. 48 మౌంటెడ్ ఎల్ఎంజీ వెపన్స్ తో పాటు 20 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కగార్ ఆపరేషన్ తర్వాత అతిపెద్ద లొంగుబాటు ఇదే. ఇది మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందినటువంటి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సంబంధించిన ముఖ్య నాయకుడు బర్సే సుక్కా ఎలియాస్ దేవా, ఆయన ఆ పిఎల్జీఏ బెటాలియన్ కమాండర్. ఆయనతో పాటుగా 17 మంది పిఎల్జీఏ సంబంధించినటువంటి అజ్ఞాత మావోయిస్టులు ప్లస్ తెలంగాణ స్టేట్ కమిటీకి చెందినటువంటి స్టేట్ కమిటీలో మెంబర్ గా ఉన్నటువంటి కంకనాల రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్ అనే అతని భార్య ఇద్దరు కూడా ప్రభుత్వం ముందర తెలంగాణ పోలీసులు సరెండర్ కావడం జరిగింది. ఇందులో ఈ సిపిఐ మావోయిస్టు పిఎల్జీఏ చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పార్టీలో పోయించినటువంటి పిఎల్జీకి చెందినటువంటి కమాండర్ ఆయన బర్సే సుక్కా ఎలియాస్ దేవా ఎలియాస్ దర్శన్. ఈయనది పువ్వర్తి గ్రామం, కొంటా పిఎస్, సుకుమా జిల్లా. ఇదే సేమ్ విలేజ్ ఫ్రమ్ వేర్ హిడ్మా యొక్క స్వగ్రామం ఇది కూడా. అందులో ఆ గ్రామానికి చెందినటువంటి ఆయన 2003 22 ఏళ్ల కింద సిపిఐ మావోయిస్ట్ పార్టీలో జాయిన్ అయ్యి బటాలియన్ కమాండర్ గా ఎదిగిండు. మిలిటరీ పరంగా చాలా స్ట్రాంగ్ శక్తియుక్తులున్నటువంటి కాడర్ గా పేరు సంపాదించిండు. ఈయన తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అండ్ ఎన్ఐఏ సంబంధించినంత వరకు ఇతని పైన 75 లక్షల రూపాయల రివార్డ్స్ ఉన్నాయి. అన్ని కలుపుకొని ఇతనితో పాటుగా సరెండర్ అయిన వాళ్ళు అవులం సోమ కంపెనీ పార్టీ కమిటీ మెంబర్, కొంచెం పొడియా ప్లాటూన్ పార్టీ కమిటీ మెంబర్, కొవాసి పైకు పార్టీ మెంబర్, ఇట్లా డిఫరెంట్ వాళ్ళు ఉన్నారు. అందరు కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళే. అవులం సోమ, పొడియా, పైకు, మడకం లక్కే, కార్తం జోగా, మడావి అందు, మడకం భీమే, కంజుం చోట, అట్లానే మడకం అండా. వీళ్ళతో పాటుగా మళ్ళీ ఈరోజు సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందినటువంటి తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్టు అగ్రనేత బర్సీ దేవా లొంగిపోయాడు. దేవాతో పాటు 48 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. హిడ్మా మృతి తర్వాత ఆ స్థానంలో బర్సీ దేవాన్ని నియమించింది మావోయిస్టు పార్టీ. ఆయుధాల సేకరణలో బర్సీ దేవాది కీలక పాత్రని చెప్తున్నారు పోలీసులు. 48 మౌంటెడ్ ఎల్ఎంజీ వెపన్స్ తో పాటు 20 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కగార్ ఆపరేషన్ తర్వాత అతిపెద్ద లొంగుబాటు ఇదే. హిడ్మా మృతి తర్వాత కొంతవరకు మావోయిస్టు పార్టీ చాలా పెద్ద ఎదురుదెబ్బను ఎదుర్కొంది. ఆ తర్వాత ఆ స్థానంలో బర్సే దేవాది కీలక పాత్రగా చెప్తున్నారు. ముఖ్యంగా ఆయుధాలకు సంబంధించి కావచ్చు, మిగతా క్యాడర్ నడిపించే పరిస్థితిలో కావచ్చు, బర్సీ దేవా చాలా కీలకంగా వ్యవహరించారు. అయితే 48 మంది మావోయిస్టులతో పాటు ఆయన సరెండర్ అయ్యారు డీజీపీ ఎదుట. ప్రస్తుతం డీజీపీ ఎదుట లొంగిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాము. అరే